బాపట్ల జిల్లా చీరాల మండలం ఏపరుపాలెంలో ఓ నాగుపాము హల్చల్ చేసింది. ఓ ఇంటి పెరట్లో తులసి చెట్టుపై గోల్డ్ రంగులో గల 2 అడుగుల ఓ పాము ఇంటి యజమాని గోలి సులోచనకు తారసపడింది. దీంతో ఆమె చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో అక్కడికి చేరుకున్న మహిళలు ఆ పామును శ్వేతనాగుగా భావించి పసుపు కుంకుమలు చల్లి పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీరాల చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆ ప్రాంతానికి చేరుకుని శ్వేతనాగుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బజార్ నిండా ఎక్కువైపోయి అందరూ వచ్చి పాము తిలకించా కనబడిందా అంతా ఉండండి బావాలి. 3 గంటల సమయంలో ఒక పాము వచ్చింది. సహజంగా వస్తానే ఉంటాయి కానీ పాములు మేము ఇటువంటి పాములు ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అవుతుందండి పాములు చూడటం కూడా. అందరు చూసి ఇది శ్వేతనాగు అని నిర్ధారిస్తున్నారు కానీ అదేంటని మాకు 3 గంటల సమయంలో డైలీ ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి చెట్టుకి పూజలు చేసుకుంటా ఉంటది. అలాగే నిన్న మధ్యాహ్నం 3 కాడి నుంచి ఈ తులసి చెట్టు కాడికి ఆ శ్వేతనాగ అనే పాము వచ్చి చుట్టూరు తిరగటం, తులసి చెట్టు మీదకి ఎక్కటం, ఇది గమనించిన ఆమె అందరికీ చెప్పటం, ఇళ్ల పక్కన వాళ్ళు వచ్చి చూసి ఎంతో ఆశ్చర్యానికి గురవటం, ఈ పాముని వీడియోలు ఫోటోలు తీసి వాట్సాప్ లో పెడతాం. జనమందరూ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ నిన్నటి నుంచి ఇవాళ పొద్దు నుంచి కూడా ఎంతో తండాలుగా వచ్చి ఆ పాముని కనబడిందా అంతా ఉండండి బావాలి. శ్రద్ధలతో తులసి చెట్టుకి పూజలు చేసుకుంటా ఉంటది. అదే విధంగా నిన్న ఈ బజార్ నిండా ఎక్కువైపోయి అందరూ వచ్చి పాము తిలకించి ఆనందంతో ఇంటికి వెళ్తున్నారు. ఒకసారి అందరూ వచ్చి చూసుకోండి. హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు.